హస్తప్రయోగం చేస్తే మంచిది కాదని అంటున్నారు కొంతమంది, హస్తప్రయోగం చేస్తే మంచిదని కొంతమంది అంటున్నారు. యాక్చువల్లీ హస్తప్రయోగం చేయాలన్నా వద్దా అనేది ఇప్పుడు వచ్చిన టీనేజ్ పిల్లలకు మాత్రం చాలా ప్రాబ్లం గా ఉంది. అవును. మీరు చెప్పండి సార్. హస్తప్రయోగం అనేది ఎలా అయిపోయింది అని అంటే, హస్తప్రయోగం చేయడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి. ఓ సో హస్తప్రయోగం ఇట్స్ అ న్యాచురల్ థింగ్, బట్ సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అని అంటే లైక్ ఇంటిమేసీ అనేది చాలా వరకు తగ్గిపోతుంది. అంటే ఎక్కువసేపు చేయడం వల్ల, ఇప్పుడు మాస్టర్బేషన్ ఎక్కువ చేస్తే ఏమవుతుందంటే ఫ్యూచర్లో పార్ట్నర్తో మీరు ఎక్కువ ఇంటిమేసీ అనేది పెట్టుకోలేరు. లైక్ ఎరెక్షన్ అనేది తొందరగా అయిపోతుంది. దానికి హస్తప్రయోగం చేయకపోవడమే బెటర్. సో హస్తప్రయోగం చేయడం వల్ల కంప్లీట్గా బాడీ వీక్నెస్ రావడం, హస్తప్రయోగంలో కూడా డార్క్ సర్కిల్స్ వచ్చే ఛాన్స్ ఉంది డెఫినెట్లీ ఇదైతే. ప్లస్ వీక్నెస్ అనేది బాడీ కంప్లీట్గా 24 hours వరకు కూడా బాడీలో కంప్లీట్ వీక్నెస్ అనేది ఉంటుంది. హస్తప్రయోగం అనేది ఇట్స్ అ న్యాచురల్ అకరింగ్. ఇఫ్ చేయకపోయినా కూడా ఒక 10 days చేయకపోయినా, 10-15 days చేయకపోయినా ఆటోమేటికల్లీ స్పమ్ అనేది ఎజాక్యులేట్ అయిపోతుంది.